నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ముందు పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో ఉన్నటువంటి వైసీపీ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల గురించి ప్రధానంగా 30,000 మంది అమ్మాయిలు వాలంటీర్లు సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారానే అదృశ్యమయ్యారంటూ ఆయన మాట్లాడిన దానికి సంబంధించి కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారి కేసు హైకోర్టు ముందుకైతే వెళ్ళనుంది. ఈ అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే రేపు కోర్టు డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయో చూడండి. మనం ఇప్పటిదాకా ఈ రోజు దాకా జరిగిన పరిణామాలను విశ్లేషించి కూర్చున్నాం. సో ఇప్పుడు జరుగుతుపోయేది ఏంటంటే కోర్టు ఎలా ఉంటుంది అన్న దగ్గర వీళ్ళు గౌరవ న్యాయస్థానానికి దే నీడ్ టు ప్రొడ్యూస్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. ఏది వాలంటీర్ వ్యవస్థ త్రూగా 30,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అన్యాక్రాంతం అయ్యడానికి వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడిందని ఒక అభాండానికి ఆనాటి ఉన్న వాలంటీర్ వ్యవస్థే ప్రతిస్పందించి కేసులు వేశారు. ఇప్పుడు నాకు తెలిసి వాలంటీర్ సంఘానికి వైఎస్ఆర్సీపీ తరఫున నాగార్జున యాదవ్ వరకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. అతను ఎలా రెస్పాండ్ అవుతారో రేపు చూడాలి. రెండోది ఏంటంటే ఈ విషయంలో కోర్టు విషయంలో ఆల్రెడీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ అన్నది ఉంటుంది. దానికి సంబంధించిన డేటా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే హోమ్ మినిస్టర్ గారు చదివి వినిపించారు అంత జరగలేదని. అండ్ నేషనల్ వైడ్గా కూడా ఇంత డేటా లేదు అసలు. అండ్ డౌన్ సైజ్ అవుతూ వస్తుంది అది. కంపారిటివ్గా పాత డేటానే క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే పోయిన వాళ్ళు ఎంతమంది, వీటిలందరిలో దొరికిన వాళ్ళు ఎంతమంది అన్నది ఎన్సీఆర్టీ రిపోర్టు, నేషనల్ క్రైమ్ రిపోర్టు టాలీ చేసుకుంటూనే ఉంది. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది ఒక కుక్డప్ స్టోరీని కాక్ అండ్ బుల్ స్టోరీ టైప్లో వాడవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చిన పాపానికి పవన్ కళ్యాణ్ చదివిన దానికి ఇట్ హాస్ గివెన్ లాట్ ఆఫ్ నెగిటివిటీ. మోర్ ఇక్కడ ఇంకొక క్లారిటీ కావాల్సింది ఏంటంటే ప్రజలకు కూడా తెలుసుకోవాల్సింది, వాలంటీర్ వ్యవస్థలో 70% ఆడపిల్లలే ఉన్నారు వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళు. సో 70% ఆడపిల్లల మీద అలాంటి పనులు చేశారంటే ప్రపోర్షనేటివ్గా జరిగిన 2,52,000 మంది ఉన్న వాలంటీర్లో 70% అంటే అందులో ఎంత కాదని వీళ్ళకి రోల్ని జస్టిఫై చేయాలి కదా. అందుకే ఆడపిల్లల రోజు మనోభావాలు గాయమై వాళ్ళే కేసులు కట్టారు. సంబంధిత పోలీస్ స్టేషన్లో, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో చాలా పోలీస్ కంప్లైంట్లు వెళ్ళి వాటి అక్యుములేషన్ గౌరవ న్యాయస్థానంలో రేపు హీరింగ్కి వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర డేటా లేదు. ఒక గాలి కబురు గాల్లో బ్రహ్మానందం గడి గుండు పేల్చినట్టు పేల్చి దాని పర్యవసానాలు వీళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతకన్నా ఇంకేం లేదు. వీళ్ళు మా అయితే గవర్నమెంట్ ఉంది కాబట్టి వాయిదాల మీద వాయిదాలు పడుకుంటే అలా బుట్టదాకలే పరిస్థితి ఉంటుంది తప్ప దాని మీద రేపటికి రేపు ఏమి సత్వర న్యాయం నిర్మాణం ఏముండదు. మా అయితే అపాలజీస్తో జస్టిఫై అవుతారు. ఎన్సీఆర్టీ రిపోర్ట్ అందరి దగ్గర ఉంటుంది, గూగుల్లో కొడితే ఎవరికైనా వస్తుంది. అది చూపించి ఈ డేటా ప్రకారం ఇంత కాదండి ఇది తప్పు ఫిగర్ అని. పైపించి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చిన దాంట్లో కూడా ఆయన క్రెడిట్ తీసుకుందాం అనే ప్రయత్నంలో అది ఎప్పుడో జరిగిన దానికి లవ్ చేసుకున్న అమ్మాయి వెళ్ళిపోతే వెనక్కి వాళ్ళ సిస్టర్ త్రూగా తీసుకొచ్చారు. అవి కూడా ఈ కేసుతో సంబంధం లేని విషయం. సో ఇట్లాంటివన్నీ ఎప్పుడైనా సరే అక్యూములేటెడ్గా కంటిన్యూస్గా సెన్సిటివిటీని టచ్ చేసుకుంటూ ఎలక్షన్ ఇంజనీరింగ్కి ఉపయోగపడిన ఆ ఉదంతాన్ని, దాంట్లో ఉన్న సీరియస్నెస్ని తదనంతర పరిణామాలు కోర్టు త్రూగానే జరుగుతాయి. పరిణామాలు నిజంగా స్ట్రైట్ లైన్ మెథడ్లో జరిగితే కాన్సిక్వెన్సెస్ అపాలజీస్ దాకా వెళ్తాయి. ఎవరైతే అవమానించబడ్డారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పర్సనల్గా తీసుకుని డెఫర్మేషన్ వేసినా నేను ఆశ్చర్యపడను. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వెరీ సెన్సిటివిటీ. స్టేట్కు యొక్క లా అండ్ ఆర్డర్ని ఏమీ కాకుండా తృణప్రాయంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు చూడండి లిక్కర్ కేసులో కూడా ఎలా మాట్లాడుతున్నారు. 30 లక్షల మందికి ఆరోగ్యాలు పడేపంటే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి మొత్తం నేషనల్ మెడికల్ టీం అంతా ఇక్కడే కూర్చుని ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఏదైనా మాట్లాడగలుగుతున్నారు. అంతకన్నా ఇంకేం లేదు. వీళ్ళ దగ్గర డేటా ఉండదు. రంగుల విషయం కూడా అంతే కదా. 4,000 కోట్లు 6,000 కోట్ల 3,000 కోట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఇదే పవన్ కళ్యాణ్ నిలబడి చదివాడు 199.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు దీనికని. అంటే ఈడిచి కొడితే 200 కోట్లు కూడా కాదా ఇది రంగులు వేయడానికి తీయడానికి. తీసేచ్చేది ఏముందో మహా అయితే ఒక వైఎస్ఆర్సీపీ రంగు ఒకటి మారిస్తే సరిపోయింది. దాంట్లో ఎప్పటికప్పుడు ఏదో విధంగా బుల్డోస్ చేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డిని అసాసినేట్ చేసుకుంటూ ముందుకెళ్దామని ప్రయత్నం. దాంట్లో సఫలీకృతమైంది. ఎలక్షన్ అయిపోయింది. అయినా సరే ఇంకా జీలపాకంలో పనికి మన చేతంతట్లో లాక్కుని పీక్కుని చేస్తున్నారు అందరూ. ఇంకేం చేయలేదు దాంట్లో. సార్ ఇప్పుడు ఇంటెలిజెన్స్ అయినా వాళ్ళు ఎందుకు లీక్ చేస్తారు సార్? కళ్యాణ్ గారికి అసలు ఎందుకు చెప్పుకుంటారు? వాళ్ళు చెప్పరు కదా సాధారణంగా. ఎవరు చెప్తారండి? కళ్యాణ్ గారు ఆ రోజు ఎలక్షన్స్ ముందు ఆయనకి ఏ కెపాసిటీ ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తాయి అతనికి. ఇట్ డజంట్ ఈవెన్ ఎమ్మెల్యే అట్ ద టైం. ఏవో చెప్పేవాడు గాలి కబురు. ఆంధ్ర ఇంటర్వ్యూ అలా పులి సినిమాలు ఉండండి అలాంటి పోలీస్ వ్యవస్థ ఎక్కడైనా ఉందా? అలాగే ఉంటుంది. కొమరం పులి సినిమా ఏదో చూసారా? అలాంటి పరాకాష్ఠలే ఉంటాయి నిజ జీవితంలో కూడా. అదే ఓకే సార్. ఇప్పుడు 30,000 మంది అన్యాక్రాంతం అయ్యారనే ఆయన మాట్లాడినప్పుడు ఆ 30,000 మంది తాలూ కుటుంబాలు బయటకు ఎక్కడ కనపడలేదు సార్. అది ఎవరండి? ఇప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో మా అమ్మాయి మిస్ అయిందనో లేకపోతే ఇన్ని 30 కేసులే లేవు అనివే రాష్ట్రం మొత్తం మీద 2,000 కేసులే లేవు మిస్సింగ్ కేసులు. అదే కదా డేటా ఇచ్చింది ఎన్సీఆర్టీ రిపోర్టు. 100లో చూపించారు వాళ్ళు.
ఏడని తీసుకొచ్చారు వీళ్ళు వేలలో. 100,000 చేశారా? గాలి కబుర్లని చెప్పుకొని తిరిగితే ఎవరైనా చేస్తారు. అభాండం వాలంటరీ వ్యవస్థ మీద వేశారు. రెండోది లా అండ్ ఆర్డర్ మీద కేసు వేశారు. అది గవర్నమెంట్ పోయింది కాబట్టి, కానీ లేకపోతే పవన్ కళ్యాణ్కి మామూలు సినిమా ఉండకపోయింది నా కేసు విషయంలో. పోసాని కస్టమర్లు తిరిగి చూడండి, ఆ లెవెల్లో తిరిగి ఉంది ఆయన, స్టేషన్ టు స్టేషన్. అన్ని కేసులు పడ్డాయి ఆ మూమెంట్లో. ఎందుకంటే దాంట్లో ఏంటంటే 70% ఆడపిల్లలు ఉన్న వాలంటరీ వ్యవస్థ మీద వాళ్ళ మీద అబాండాలు వేస్తే, అప్పుడు ఆ టైంలో ఎలక్షన్ మూమెంట్లో గౌరవ హోంమంత్రి గారు ఇవాళ అనితమ్మ గారు కూడా ఎలా మాట్లాడారు తెలుసు కదా. వాళ్ళ పెన్షన్ ఏ ఏజ్ వాళ్ళకి వస్తుందండి చెప్పండి? 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే కదా. వాళ్ళు వాలంటీర్లు ఏదో విధంగా మిస్బిహేవ్ చేస్తున్నారు వాళ్ళతో రాశారు. 60 సంవత్సరాలు అంటే నాకు లాంటి వాళ్ళకి, నీ లాంటి వాళ్ళకి, తల్లులు లాంటి వాళ్ళు, మామల లాంటి వాళ్ళు వయసులో చిన్నపిల్లలకి అయితే ఏం మాట్లాడుతున్నారు? ఏదో మాట్లాడాలి అంతే. అంటే ఒకరు చేసిన దానికి అందరినీ అన్నారా? ఒక్కలేనే ఎలా చేస్తారండి? నాకు అర్థం కాదు. వయసు వాళ్ళకాడ ఏమి ఉండదా? వాళ్ళ వయసు ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళ స్థాయిలు ఏంటి? అందులో ఆడపిల్లలు అందరూ. మనం మాట్లాడడానికి ఏంటంటే దే టేకెన్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ గవర్నమెంట్. దే బ్లాస్టెడ్ సో మెనీ కామెంట్స్. అవన్నీ పర్సనలైజ్ తీసుకుంటే చాలా అన్నెసరీ రక్కస్ అది. అన్నీ ఆ మూమెంట్లో, ఎలక్షన్ మూమెంట్లో చాలా మాటలు దొల్లే. దానికి అర్థాలు తీయక తాత్పర్యాలు చేస్తే ఈ జన్మకు కూడా మనం మాట్లాడలేం. అంతే. అథెంటికేషన్ అలా ఎలా అంటే ఆయన అడగండి వెళ్ళి, రేపు కోర్టు అడిగేది కూడా అదే. వాట్స్ యువర్ బేస్ అని అడుగుతారు. మీరు చెప్పినట్టు నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ అడిగారు, ఇచ్చారు అన్నారు అనుకోండి, లేకపోతే స్టేట్ ఇంటెలిజెన్స్ నాకు ఇచ్చిందని, ఏ కెపాసిటీలో నీకు ఇస్తారని అడుగుతారు ఫస్ట్ ప్రశ్న. ఏడు చెప్తారు చెప్పండి? నా సన్నిహితుడు, లేకపోతే నాకు శ్రేయ. ఎవరు సన్నిహితుడు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు సన్నిహితులు ఇస్తారా? ఏం మాడుతున్నారండి అసలు? ఏమైనా అర్థం ఉంటుందా? కాదు సార్, అంటే మీరు సినిమా వల్ల అలా అంటే తలతోక ఉంటుంది, ఏదైనా మాట వచ్చి చెల్లిపోటు అయిపోద్ది. కాదు సార్, అట్లా కాదు సార్. అంటే ఇప్పుడు ఆయన లైక్ నాకు కొంచెం క్లోజ్గా ఉన్న వ్యక్తి అని మాట్లాడారు ఆయన. ప్రతి దగ్గర క్లోజ్గా ఉంటారు. రేటు ఏ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తారు? సారీ, మీరు ఫ్యాన్ కదా. నో సార్, మరి లేకపోతే ఎందుకు ఎక్స్ప్లెనేషన్ దేనికి ఇస్తారు? ఇంటెలిజెన్స్ అడగబడితే అడిగి తల తొక్కలేని అందరికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇస్తారండి బయట. ఆయన చెప్పాడు సరే, అలా ఉండదు సార్. అది ఏంటంటే ఒక ఎలక్షన్ మూమెంట్లో ఒక గాల్లో గుండు పేల్చారు అంతే. అంతవరకు తీసుకోగలిగితే బాగుంటుంది. కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, రెక్పరికేషన్స్ కోర్టు త్రూగా ఏముంటుంది చూద్దాం రేపు ఎలా తీసుకుంటుంది హియరింగ్. రైట్, అంతకనే ఇంకెళ్ళలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.